రెండు వేరు చేయాలి. కొద్దిగా ఆయన ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజుగా భావించవచ్చు. ఎట్లనార్య పూజ్యంతే, ఎక్కడైతే స్త్రీ గౌరవింపబడుతుందో, ఎక్కడైతే స్త్రీకి మర్యాద ఉంటుందో, ఎక్కడైతే స్త్రీకి విలువ ఇస్తారో అక్కడే సకల దేవతలు ఉంటారు, అక్కడే సమస్త ఋషులు ఉంటారు అని మనకు వేదం చెప్తుంది. కాబట్టి దౌర్భాగ్యవశంలో ఈ మధ్యకాలంలో స్త్రీని ఒక ఆట బొమ్మగా, అదేవిధంగా రకరకాల రూపాలతో చూపించడము బాధాకరము. ముఖ్యంగా తెలంగాణ ఆడబిడ్డలు ఎన్నో త్యాగాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఝాన్సీ లక్ష్మీబాయి, అదేవిధంగా అక్కడి నుంచి సాకలి ఐలమ్మ, ఇంకా తదితరులందరూ కూడా. అయినా ఆ పారోట పటిమను మర్చిపోయి మనలో ఆ నిశ్శత్వం ఎందుకు వచ్చిందో, ఆ వీరమణులలో ఎందుకు నిశ్శత్వం వచ్చిందో తెలియడం లేదు. కానీ వాళ్ళు స్త్రీలు అనుకుంటే, ఆడబిడ్డలు అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. కానీ ఈనాడు కొంతమంది కుట్రలతో, కుతంత్రాలతో మనసు నిండా విషం నింపుకొని తెలంగాణ ఆడబిడ్డలను అవమానపరుస్తున్నారంటే అది క్షమించరాని నేరము, క్షమించరాని అవమానం. దాన్ని తెలంగాణ బ్రాహ్మణ యావత్ జాతంతా కూడా నిర్ద్వందంగా ఖండిస్తుంది. అదేవిధంగా తెలంగాణలో ఉండేటువంటి ఎన్ని సంఘాలున్నా, ఎన్ని బ్రాహ్మణ సంఘాలున్నా అన్నీ ఈ విషయంలో ఏకతాటిపైకి వచ్చి, కొంతమంది అనవచ్చు చూసేవాళ్ళకి ఏడని చేసేవాళ్ళకి అనిపిస్తుంది, ఏమయ్యా మీరు 10 మంది లేరు. మరి టంగుటూరి ప్రకాశం గారు ఒక్కరు సాధించినారు, అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఒక్కరే ముందుండి సాధించినటువంటి మహనీయుల చరిత్ర ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళంతా కూడా పోరాట యోధులు. వీళ్ళల్లో కొద్ది మంది నాకు ఎక్కువ పరిచయం లేదు, కానీ అంతా నాకు పరిచయం ఉన్నవాళ్ళే. అయినా మరి
ఎవరైతే మన తెలంగాణ ఆడబిడ్డలకు కానీ తెలంగాణకు కానీ దేనికైనా అన్యాయం చేసినప్పుడు ముందుండే జాతి తెలంగాణ యావత్తు కూడా మరి ఆంధ్ర పాలకులలో చేతిలో ఉన్నప్పుడు ఎన్ని అవమానాలు ఎన్ని కష్టాలు పడి ఉన్న తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి మహనీయులందరూ కూడా పోరాట యోధులందరూ కూడా కలిసి దెబ్బలకు వచ్చి జైళ్ల పాలై తెలంగాణ సాధించుకున్నటువంటి తెలంగాణ చాలా చాలా ఇది. అందుకే మన తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావు గారు, కాళోజీ నారాయణరావు గారు, బమ్మెల పోతన వీళ్ళందరూ కూడా మహనీయులు ఎంతో మంది, రామదాసు, సి నారాయణ రెడ్డి, ఇంతమంది ఎంతో మంది మేధావులు కన్నటువంటి తెలుగుగడ్డ. ఈ తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళకు పౌరుషం ఎక్కువ, కానీ ఆ పౌరుషము కాలక్రమేణా ఏం జరుగుతుందో ఎవరి చెప్పు చేతులకు వెళ్తుందో అర్థం కావడం లేదు. కానీ మళ్ళీ ఈరోజు తెలంగాణ ఆడబిడ్డలకు జరిగినటువంటి అవమానాన్ని పురస్కరించుకొని తెలంగాణ బ్రాహ్మణ జాతి యావత్తంతా కూడా కూర్చొని ఆడబిడ్డల గౌరవాన్ని కాపాడడానికి దీక్ష కూర్చోవడము ఆనందదాయకము. మేము ఆంధ్ర వాళ్ళకి ఎవ్వరికి వ్యతిరేకం కాదు, బాగా గమనించాలి ఆంధ్ర సోదరులు. కానీ ఆంధ్ర వాళ్ళు తప్పు చేసినా, తెలంగాణ వాళ్ళు తప్పు చేసినా, ఇంకో రాష్ట్రం వాళ్ళు తప్పు చేసినా మరి వాళ్లను ఖండించడానికి, వాళ్ళ మాటలను ఖండించడానికి తెలంగాణ బ్రాహ్మణ జాతి ముందుంటుంది అని చెప్పక తప్పదు. మనం చూడండి, మనకెవరు అన్యాయం చేసినా, మనను తిట్టినా ఏమంటున్నామంటే, శర్మ గారు ఏమంటున్నాం, మనం లోకా సమస్త సుఖినో భవంతు అనేటువంటి గొప్ప జాతి మనది. ఇంకే జాతిలో ఈ విషయాన్ని నేను 1500 మంది సంబంధ జాతి వాళ్ళు కూర్చున్న సభలో నేను చెప్పడం జరిగింది. తెలంగాణ మరి బ్రాహ్మణులు ఎవరికీ వ్యతిరేకం కాదు, అందరినీ గౌరవించేటువంటి జాతి, అందరినీ విలువ ఇచ్చేటువంటి జాతిలో ఉన్నాం. కాబట్టి మరి ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు, దీక్షలో కూర్చున్నటువంటి వాళ్ళు ఒక్కొక్కరు ఎన్నో త్యాగాలను చేసి లాఠీ దెబ్బలు తిని జైళ్లలో మగ్గినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈనాడు స్ఫూర్తి, ఈ స్ఫూర్తిని మనం కాపాడుకోవాలంటే మా నైషధం అంటే ఔషధమే. ఇక్కడ ఉన్నాడు మా యోధుడు సత్యనారాయణ గారు, మరి అట్లానే పవన్, రమణ, వీళ్ళందరూ పేరున మా రామారావు స్పీచ్ నేను విన్నాను కంప. మరి రామారావు స్పీచ్ ఉన్నప్పుడు నిజంగా నేను చెప్తున్నాను, నా వయసు 86 సంవత్సరాలు, 60 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల క్రితం బ్రాహ్మణ అభ్యుదయ పరిషత్ స్థాపించి నేటికి లైవ్లో ఉంది. మా రాహుల్కి అందరికి కూడా తెలుసు. మరి రామారావు స్పీచ్ ఉన్నప్పుడు నిజంగా బ్రాహ్మణుల్లో ఇంత చైతన్యమయ్యి, ఇంత ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కరించాలనేటువంటి దీక్ష ఉన్నటువంటి ఆ చిన్న అబ్బాయిని చూడగానే నాకు ఆనందం కలిగింది. అదే స్ఫూర్తితో నేను ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి ఫైర్ బ్రాండ్ అయితే అదేవిధంగా అందరు ఫైర్ బ్రాండ్ అయితే లాభం లేదండి. ఇంకొక మాట చెప్తున్నాను, పెద్దలు అన్యదా భావించవద్దు. ఒకరు తిడుతుండారే, ఒకరు ఏమా పిల్లవాడండి వాడికి ఏం తెలుసు అని అంటున్నారు. రెండు విధాలు. రాజకీయ చతురత బ్రాహ్మణుల్లోనే ఉంది, ఇంకెవరి దగ్గర లేదు. బ్రాహ్మణుడు అనుకుంటే ఏదైనా సాధిస్తాడు. కాబట్టి ఈ దీక్ష సఫలీకృతం కావాలని, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి బ్రాహ్మణ పెద్దలు, మధ్య వయసు వాళ్ళందరూ కూడా నన్ను గుర్తించే వాళ్ళే ఉన్నారు. మరి వారందరికీ కూడా ప్రత్యేకంగా ఈ పోరాటం గురించి చెప్తూ సెప్టెంబర్ 2 నాడు మా రాహుల్ అంటే ఎందుకంటే మా రాహుల్ దీక్ష బ్రహ్మాండంగా చేస్తుంటాడు. మరి ఆమరణ నిరాహార దీక్ష చూడండి, బ్రాహ్మణ గురించి ఆ విధంగా తపన పడే వాళ్ళు ఉండడం చాలా మన అదృష్టంగా, మన జాతి అదృష్టంగా భావిస్తూ మరి ఈ దీక్ష సఫలీకృతం కావాలని, ఎంతమంది వచ్చినారని కాదండి, బాగా మళ్ళీ చెప్తున్నాను, ఒక్కడైనా సాధించేటువంటి సత్తా ఉంది మా పవన్కు. మరి మొన్న రాత్రి 11 గంటలకు వచ్చినారు. ఏనా ఇంత రాత్రి వచ్చినారంటే, లేదు బాబాయ్ మీరు మిమ్మల్ని కలిసిపోదామని వచ్చినారని. అయినా మరి మన
తెలంగాణ వీరుల యొక్క పోరాట స్ఫూర్తితో మనమందరం కూడా ఐక్యంగా, సంఘాలు వేరు కావచ్చు, విధానాలు వేరు కావచ్చు, ఎవరో పెత్తనం చెలాయించే ఆ పెత్తనానికి లొంగిపోయే వాళ్ళు మనం కాదని మరొకసారి తెలియజేస్తూ ఈ దీక్ష విజయవంతంగా పూర్తి కావాలని మనస్ఫూర్తిగా నా ఆరాధ్య దైవమైనటువంటి దుర్గాదేవి, యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థ, ఇప్పుడే చెప్పినారు వారు. కాబట్టి ఆ శక్తి వీళ్ళకి ఇవ్వాలి. ఆ ఉద్యమ పటిమ ఉన్నటువంటి మా రమణ సైకిళ్ళ మీద, అదేవిధంగా మోటార్ సైకిళ్ళ మీద ఎక్కడెక్కడో తిరిగినటువంటి చరిత్ర. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఈ దీక్షను తీసుకొని స్ఫూర్తిగా బ్రాహ్మడు స్ఫూర్తిదాత అయి మరి ఏ జాతికి, ఏ తెలంగాణ ఆడబిడ్డకు అగౌరవమైన, ఏ తెలంగాణ ఆడబిడ్డ అవమానాలు పాలైన ఖండించడానికి ఈ బ్రాహ్మణ జాతి ముందుంటుందని చెప్తూ మరి సెప్టెంబర్ 2 రోజు జరిగేటువంటి తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఆఫీస్ ముందర జరిగేటువంటి కార్యశాల మీ అందరిని కూడా కోరుతూ నాకు ఈ అవకాశం కలిగించినటువంటి ఉద్యమ వీరులకు ఉద్యమాభివందనలు. అదివో ధన్యవాదములు మురకుంట రాజేష్ శర్మ గారికి, మా పెద్దలు. మేము ఏ కార్యక్రమం చేపట్టినా కూడా మమ్మల్ని వెంటుండి నడిపించేటటువంటి గౌరవనీయులు, ఎంతో అండదండగా మాకు ఎల్లప్పుడూ కూడా ఈ ఉద్యమకారులకు బ్రాహ్మణులందరూ కూడా మీ యొక్క సహకారాలు అందించాలని, మీ ఆశీస్సులు ఉండాలని కోరుతూ ముందుకు సాగుదాం. మరింతమంది కొంతమంది భక్తులు రావాల్సి ఉంది. మన దీక్ష కొనసాగిస్తూ ఇందులో ఈరోజు దీక్షా కార్యక్రమము మీ అందరికి విదితమే. మనము ఈరోజు చాలా క్లియర్ గా మన పోస్టర్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఆడబిడ్డల ఆత్మగౌరవ దీక్ష. ఈ ఆడబిడ్డల ఆత్మగౌరవ దీక్ష గురించి మరి ఈరోజు మనము ఒకటి విషయాన్ని మననం చేసుకోవాలి. ఏంటంటే తెలంగాణ సాధించుకున్నాము, అయినప్పటికీ కూడా ఇంకా పరాయి పాలనలోనే ఉన్నాము అనే విషయం అందరు కూడా విదితమే. అయితే ఎక్కడైతే స్త్రీ గౌరవింపబడుతుందో, అక్కడ దేవతలు కూడా వారి నివసిస్తారని, మరి అక్కడ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని. తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవ దీక్ష తెలంగాణ బ్రాహ్మణ ఐక్య వేదిక అలాగే తెలంగాణ ఉద్యమకారుల వేదిక తరఫున మేము చేస్తున్న దీక్షలో మా మిత్రుడు కొత్తపల్లి రమణారావు గారు, మా రాము గారు, అట్లాగే రవికిరణ్ గారు, రమణ గారు, అట్లాగే రామకృష్ణ గారు, మిత్రులందరూ కూడా మా ప్రసాదంగా మిత్రులందరూ కూడా భాగమయ్యారు. ఇందులో ముఖ్యంగా ఏంటంటే తెలంగాణలో సబ్బండ జాతులను గౌరవించే చరిత్ర తెలంగాణ బ్రాహ్మణ్యాలు. ఆనాటి ధిక్కారస్వరం మా పోతనామాత, భాగవతి సోమనాథ్, మన కంపలార్చిన, మన స్త్రీల చలిచిన, మన పిల్లలను చంపి మనల బంధించిన మానవాదములను మండలాధీశులను మర్చిపోకుండా గుర్తుంచుకోవాలి. కాలంపు రాగానే కాటేసి తీరాలని చెప్పిన మన కాలం, మన దాశరథి, మన బివి నరసింహారావు, మన ఊరు రామకృష్ణరావు, కరణం రామచంద్రరావు, ఇట్లాంటి మహాత్ముల వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి తెలంగాణ బ్రాహ్మణ ఐక్యవేదిక ఉస్మానియా యూనివర్సిటీలో మన చుక్కా రామయ్య గారి ఆశీర్వాదంతో మేము మొదలుపెట్టాం. మొదటి కడుపు కాగిన వలసవాది, ఒక దగాకోరు అయినటువంటి బసవరాజ్ శ్రీనివాస్ తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్కి ఏ విధంగా రూఢు కాదు. అట్లాంటి ఆయన చైర్మన్గా పెట్టారు, వైస్ చైర్మన్ గారు అసలు తెలంగాణ మూలాలు లేని వాళ్ళు పెట్టారు. ఆ రోజు ఎంత దుర్మార్గమైనదంటే ఎస్సీ మహిళమ్మ తల్లులను పట్టుకొని ఎంత నీచంగా ఎస్సీఐ పుట్టడమే తప్పు అన్నట్టుగా అది కామెంట్ చేయడం మేము పూర్తిగా ఖండిస్తున్నాం. అంతేకాకుండా తెలంగాణ బ్రాహ్మణ ఉద్యమకారులనే కాదు, తెలంగాణ యావత్ ఉద్యమకారులను ఆయన ఏదైతే పదవి వదిలిపెట్టి వస్తే నెల రోజుల్లో బర్ఖాస్తు చేస్తాం, ఖతం చేస్తామన్నారు. మళ్ళీ పొందబెడతామన్నారు, మమ్మల్ని చంపుతామన్నారు. 30 మంది లిస్టు మేము లిస్ట్ అవుట్ చేస్తామంటున్నారు. 30 మంది తెలంగాణ బిడ్డల ప్రాణాల సంరక్షణ కోసం బరిగీసి పోరాటం చేయడానికి మేము బహుజనుల తరపు నుంచి మేము ఏకమైన తెలంగాణ బ్రాహ్మణులే చెప్తున్నాం.
అట్లాగే పాస్ అనే ఆర్గనైజేషన్ పెట్టిరన్న. బ్రాహ్మణులు పాస్ అంటే నేను చెప్తున్నాం, తెలంగాణ బ్రాహ్మణులు బీ ఫ్రెండ్స్ అంటారు. బ్రాహ్మణ్ ప్లస్ సోషల్ రీఇంజనీరింగ్ అనే కాన్సెప్ట్తో మేము పోతున్నాం. పాస్ అనే ఆర్గనైజేషన్ పెట్టి భాజప్తా దురహంకారంతో రియల్ ఎస్టేట్ సంస్థను పెంచుకోవడానికి ఈరోజు మా మీద దాడులకు కుట్రలకు ఆయన ప్లాన్లు చేస్తున్నాడు. ఇదేందో నిలదీయడానికి పోతే సంక్షేమ పరిషత్తు ఆయన బూత్ పెట్టేందుకు ఒక పీఠం పెట్టింది. బూత్ ఆయన పాద పూజలు చేస్తున్నా స్వామీజీయా ఏంది, ఆయన ఏంది అట్లా చేస్తున్నాడు అని మేము ప్రశ్నిస్తే మమ్మలను అసలు మాకు ఆన్సర్ ఇచ్చిన నాతుడు దిక్కు లేదు. ఈ విషయంలో మేము ఖండిస్తున్నాం. తెలంగాణ సబ్బండ వర్గాలతో మేము సమైక్యమవుతాం. సోషల్ రీఇంజనీరింగ్కి మేము మా కాలోజీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తాం. మా దాశరథి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తాం. ముఖ్యంగా గతంలో సంక్షేమ పరిషత్ చైర్మన్గా ఉన్నటువంటి మాన్యశ్రీ డాక్టర్ కేవీ రమణాచారి గారు వారు అందరితో కలుస్తుండే, వారు అనేక మంది ముఖ్యమంత్రులతో వారు ప్రయాణం చేసినటువంటి వ్యక్తి. ముఖ్యంగా ఆనాడు తొలి దశ ఉద్యమంలో 3 రోజులు జైలు ఉన్నారు ఆయన. మేము రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ బ్రాహ్మణ జయంతిగా పూర్తి మద్దతు తెలిపినాం. ఆనాడు ఏ ఆర్గనైజేషన్ రాకముందు మేము అందరం కలిసి మద్దతు తెలిపినాం. ఇట్లాంటి ఆర్గనైజేషన్స్నే ఈయన ఇట్లా అనడం కేవలం బ్రాహ్మణ మట్టి కాగిందా అంటే తెలంగాణ ఉద్యమకారులు అంటే గుడ్డలు తీసుకొస్తా అన్నాడు, చంపుతా అన్నాడు. ముఖ్యంగా ఎవరినో తిడుతూ వాడు ఒక లోబర్ మన భార్య యొక్క ఎస్సీ అన్నాడు. అంటే మన ఎస్సీ సామాజిక వర్గాన్ని ఏమనుకుంటున్నారు వీళ్ళు? మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం. ఇంతమంది బ్రాహ్మణ పురోహితం చేసి లగ్గం చేసే యాళ్ళ ఖచ్చితంగా అరుంధతి నక్షత్రం దర్శనం చేపిస్తాం. ఆకాశాన అరుంధతమ్మ మాదిగ కులమమ్మ అని పాడిన నోళ్ళు మాదిగ ఆడబిడ్డ అరుంధతికి దండం పెడుతున్నామే. ఈరోజు ఎంత కులదురహంకారం! ఇది కులదురహంకారం కాదు. పోనీ ఆయనకేమన్నా వైదికం మీద పట్టుందా? మంత్రాలు వస్తాయంటే ఏం రావు. ముఖ్యంగా గొప్ప పీఠం కంచి కామకోటి పీఠం దళిత సంపన్న వర్గాలు దేవుణ్ణి దగ్గర చేయడానికి చిన్నజీర స్వామి వారు మరి కంచి స్వామి వారు మొదటగా అడిగేసి కంచి పీఠం పేరుతో రియల్ ఎస్టేట్ దందా తరచడానికి ఈయన చేస్తున్నాడు. మేము ఒక్కటే నిర్ణయించుకున్నాం, మా ప్రాణాలైన అర్పిస్తాం. తెలంగాణ అస్తిత్వం కోసం మేము ఖచ్చితంగా మేము ముందడిగా వేస్తాము. వెనకడికి వేసే ప్రసక్తి లేదు. దయచేసి గవర్నమెంట్ సంక్షేమ పరిషత్ చైర్మన్ బర్తరఫ్ చేయాలి. నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని తెలంగాణ భూమి పుత్రులు మాత్రమే పెట్టాలి. ముఖ్యంగా ఈ రాష్ట్ర హోంమంత్రిగా ఉన్నటువంటి మా మాన్యశ్రీ రేవంత్ రెడ్డి గారిని కూడా కోరుతున్నాం. ఏంటంటే సందీప్ కుమార్ సుల్తానియా గారి అరెస్టు వారిని గురించి మాట్లాడతాడు. గవర్నమెంట్ అన్నిటికంటే దారుణం ఏంటంటే మామూలుగా కార్పొరేట్ ఇచ్చే ఫండ్స్ మీద బతుకుతుంది అన్నారు, కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ మీద అన్నారు. ఈయన గవర్నమెంట్ ద్రోహి, తెలంగాణ ద్రోహి, బ్రాహ్మణ ద్రోహి, అసలు సమాజ ద్రోహి. సమాజంలో ఇట్లాంటి వ్యక్తులు ఉండొద్దు. మమ్మల్ని కుల బహిష్కరణ చేస్తాడు, నగర బహిష్కరణ చేస్తాడు. ఇట్లాంటి దుర్మార్గులు నగర బహిష్కరణ చేసేంత వరకు ఈ వీళ్ళని తొలగించే వరకు పోరాటం ముందుకు తెస్తాయని మేము తెలంగాణ సబ్బండ వర్గాలు మాతో మమేకం కావాలని కోరుకుంటాం. జై తెలంగాణ! తెలంగాణ ఉద్యమకారులకు సెప్టెంబర్ 2 కూడా రోజు ఇదే ఉద్యమకారుల వేదిక, ఇదే ఐక్య వేదిక సపోర్ట్తో మా రాహుల్ దేశపాండే గారు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. వారు సంక్షేమ పరిషత్ నిధుల్లో ఇంకా అయినా మమ్మల్ని చంపుతాడు. అసలు నిధులేమైనా ఏం కదా విదేశీ పథకంలో అక్కడ పోయిన వాళ్ళ పరిస్థితి ఏంది, కథ ఏంది అని ప్రశ్నించడానికి ఆమర్ నిరాహార దీక్షకు కూడా కూర్చుంటుండ్రు. దానికి ఈ సబ్బండ వర్గాలు సపోర్ట్గా నిలుస్తాయి. ఉద్యమకారుల వేదిక సపోర్ట్గా నిలుస్తుంది, ఐక్య వేదిక సపోర్ట్గా నిలుస్తుంది. ముఖ్యంగా మరొక మాట తెలంగాణ సమాజానికి మేము ఇస్తున్నాం. తెలంగాణ భూమి పుత్రుల మీద ఈగా వాలిన ఉద్యమకారుల వేదిక ఖచ్చితంగా మరిగీసి పోరాటానికి తెలియజేస్తాం. జై తెలంగాణ! జోహార్ 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 తెలంగాణ అమర వీరులకు! జోహార్ తెలంగాణ అమర వీరులకు! జై తెలంగాణ! జై తెలంగాణ! జై తెలంగాణ! జై బ్రాహ్మణ్! జై బ్రాహ్మణ్! జై బహుజన! జై బహుజన! జై బ్రాహ్మణ్! జై బహుజన! జై బహుజన! జై బ్రాహ్మణ్! జై బ్రాహ్మణ్! సమాజం అంటే మనం అందరం కూడా కలిసి 2018లో తెలంగాణ
టీయూ జాక్ స్థాపన జరిగింది. ఆ రోజు మీ అందరికి కూడా విదితమే, పవన్ గారు, నేను, మరికొంతమంది ఆ రోజు టీయూ జాక్లో చాలా సీరియస్గా మమకమై ఇన్వాల్వ్ అయ్యి కార్యక్రమాలు చేయడం జరిగింది, ముందుకు రావడం జరిగింది. మీ ముందుకు ఆ రోజు కూడా ఇలాగే కొంతమంది బ్రాహ్మణుల పట్ల, ఆడపడుచుల పట్ల అసభ్యంకరంగా ప్రవర్తించిన రోజు, ఆ రోజు నేను చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సమాజం అంటే ఒక బ్రాహ్మలు, ఒక వెలుమలు, ఒక అమ్మలు, ఒక రెడ్లు కాదండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, సబ్బండ వర్గాలు, ఓసీలు అందరూ కలిస్తేనే సమాజం నిర్మితం అవుతుంది. మనం అందరం కూడా సమాజంలో ఒక భాగము. మనం అందరం కలిసి ఒక మంచి సమాజాన్ని నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఒకరి మీద ఒకరి ద్వేషాలకు పోయి ఒక కులాన్ని ఇంకో కులం మనం వ్యతిరేకించడం, అసభ్య పదజాలం చేయడం, అశ్లీలమైనటువంటి ఒక పదజాలం వాడడం అనేది కరెక్ట్ కాదు. ఎవరి పట్ల కూడా స్త్రీలు గౌరవింపబడేటువంటి వారు, పురుషులు కూడా గౌరవింపబడేవారు. సమాజంలో ఉన్న వారందరూ పెద్దలు, చిన్నలు, అమ్మలు, అక్కలు అందరూ కూడా మనము మన సాంప్రదాయం ఏం చెప్తుంది అనాది నుంచి కూడా మన సాంప్రదాయం అందరూ కూడా గౌరవించాలి. అన్ని జాతుల వారిని గౌరవించాలి. పరమత సహనం ఉండాలి. అటువంటి ఈ రోజు మనము ఒక ఆడపడుచు, ఒక ఆడబిడ్డ తరఫున కొన్ని చీరలు వేయాల్సి కోరుతున్నాము. అమ్మలు ఇక్కడ రండి, అమ్మ ఇటు సైడ్ కూర్చోండి. అయ్యలు అటు సైడ్ వెళ్ళండి, అటు సైడ్ కూర్చోండి. మన కార్యక్రమాన్ని మనం విజయవంతం చేసుకోవడానికి అన్ని విధాల మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఎంతో శ్రమ వచ్చి గత 15 రోజులుగా మనము కష్టపడి ఈ యొక్క మీటింగ్ ఈరోజు అరేంజ్ చేసుకోవడం జరిగింది. ఈరోజు మన యొక్క దీక్ష విషయం మీ అందరు కూడా విదితమే. జై తెలంగాణ. నేను డాక్టర్ ఎగ్జామ్ పవన్ కుమార్ శర్మ, తెలంగాణ ఉద్యమ ధన్వంతరిగా ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమంలో కాల్పకు గురిగా పడినటువంటి డాక్టర్ని. ఈరోజు తెలంగాణ బ్రాహ్మణ ఐక్య వేదికగా, తెలంగాణ బ్రాహ్మణ ఉద్యమకారుల వేదికగా ఉస్మానియాలో ఉద్భవించినటువంటి ఈ మహాశక్తి ఈరోజు భాషని దుర్మార్గపూర్వకమైన సంస్థను పెట్టి మొత్తం తెలంగాణ అస్తిత్వ మూలాలను ఇబ్బంది పెడుతున్నటువంటి బసవరాజు శ్రీనివాస్ అనే తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు తెలంగాణ బ్రాహ్మణులను కించపరచడమే కాకుండా తెలంగాణ ఉద్యమకారులను మేము చంపుతామన్నాడు, నెల రోజుల్లో ఖతం చేస్తామన్నాడు. దాంతోపాటు దళిత సబ్బండ వర్గాలకు చెందిన ఎస్సీ మహిళను అవమానించిండు. దీన్ని మేము వ్యతిరేకిస్తూ తెలంగాణ బ్రాహ్మణులుగా దీన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవ దీక్ష మేము చేపట్టినాం. ఖచ్చితంగా మేము ఈ పోరాటంతో ముందుకెళ్తాం. వాళ్ళు బాస్ అని ఒక అహంకారపూరితమైన బలిపెక్కిన సంస్థ పెడితే మేము డీప్ ఫ్రెండ్స్ అని తెలంగాణ ఐక్య వేదికతో మేము ముందుకెళ్తున్నాం. ఈ దాన్ని మేము ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను నెరవేరుస్తామని మేము తెలియజేస్తాం. జై తెలంగాణ. జై తెలంగాణ. జై బ్రాహ్మణ్. జై బహుజన. జై తెలంగాణ. తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవ దీక్షకు వచ్చిన ఆడబిడ్డలందరికీ స్వాగతం పలుకుతూ, తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంలో 1200 మంది బలిదానాలు అయితే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన పెత్తందారుల వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది. రాజ్యాలు మారినా, ముఖ్యమంత్రులు మారినా పోకడ మాత్రం పోలేదు. తెలంగాణ భావజాలంలో మా తెలంగాణకు, యాసకు, భాషకు ఇంకా ఇబ్బంది పెడుతూ కొరగాని పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని తెలంగాణ బహుజన అంటే అందరి సబ్బండ వర్గాలకు ఇబ్బందులు దొరుకుతున్న తరుణంలో తప్పకుండా ఏదో ఒక న్యాయం చేసేంత వరకు ఈ తెలంగాణ ఉద్యమకారుల వేదిక, తెలంగాణ ఐక్య వేదిక ముందు భాగంలో ఉంటూ మాకొచ్చే నిధులు, నీళ్లు, నియామకాలు మీరు ఎక్కడున్నా ఉండండి. తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు ఎప్పుడు అన్నదమ్ములే, ఆత్మీయులే. మాకు ఆంధ్ర వాళ్ళు అంటే మాకేం కోపం కాదు, బాధ కాదు. ఆంధ్ర వాళ్ళంటే మాకు కడుపులో పెట్టుకొని చూసుకుంటాం. కాకపోతే వారు కొంతమంది మాత్రం మా తెలుగు వస్తే కళ్ళల్లో పెట్టుకొని చూడాల్సిన పరిస్థితులు వస్తాయని ఈ వేదిక ద్వారా, గడ్డ ద్వారా, ఈ వేదిక, ఈ గడ్డ కన్పార్ ఉద్యమాల గడ్డ ఎంతో ఉద్యమాలు చేసిన పోరాట యోధులు నేను కొత్తపల్లి రమణారావు, కాంటేశ్వరం ఎమ్మెల్యే భువనగిరి అందరికీ మరొక్కసారి తెలంగాణ ఉద్యమం అభినందనలు తెలుపుతూ
ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అన్న శ్రీధర్బాబు గారు, అన్న అక్కర వేణుగోపాల్ గారు, అక్క కోటమి నీలిమ గారు, బ్రాహ్మణ జాతిలో ఉన్న మీరు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. దయచేసి మా బ్రాహ్మణులకు కావలసిన అవకాశాలు, నిధులు, నీళ్లు, నియామకాలు ఏదైనా సరే మాకు తమాషా ప్రకంగా మాకు అందాలని వేదిక ద్వారా కోరుతూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ, జై తెలంగాణ. అన్న కొంత ముందుకు వెళ్తున్నాము. అందరం కూడా ఇక అందరు నాయకులే సమిష్టి నాయకత్వంతో ఈ యొక్క కార్యక్రమం ముందుకు వెళ్తుంది. తెలంగాణ బ్రాహ్మణ ఐక్య వేదిక గంప రామారావు గారు మాట్లాడుతున్నారు. ముందుగా ఇక్కడ వచ్చినటువంటి పత్రికా మిత్రులకు మరియు వచ్చినటువంటి పెద్దలకు, బ్రాహ్మణ పెద్దలకు మరియు సబ్బండ వర్గాలైనటువంటి మహిళా మూర్తులకు వందనాలు తెలియజేసుకుంటూ